తెలుగు సినిమా యొక్క మెరిసే నక్షత్రం భరత్ కాంత్ అకస్మాత్తుగా మనందరినీ వదిలి వెళ్లిపోయాడు. నిన్న వరకు స్క్రీన్పై జీవితాన్ని జీవించినవాడు ఈరోజు ఈ లోకంలో లేడు. కేవలం 31 సంవత్సరాల వయసు, ఒక దారుణమైన ప్రమాదం, మరియు అన్నీ అయిపోయాయి. ఈ వార్త విన్న పూర్తి తెలుగు ఇండస్ట్రీ షాక్లో ఉంది. అభిమానుల కళ్లు తడిసిపోయాయి, స్నేహితులు విలపిస్తున్నారు, కుటుంబం కన్నీళ్లలో మునిగిపోయింది. అందరూ ఒక్కటే అడుగుతున్నారు, ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? ఎలా జరిగింది ఈ దారుణం? ఈ దుఃఖకరమైన సంఘటన గురించి పూర్తి నిజం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఈ వార్త అందరికీ తెలియాలి. భరత్ కాంత్ కేవలం 31 సంవత్సరాల వయసులో రాత్రి చీకటిలో హైదరాబాద్ యొక్క ఔటర్ రింగ్ రోడ్ పై తన మిత్రుడు సాయి త్రీలాక్తో పాటు ప్రయాణిస్తున్నాడు. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు వాసులు. ఇద్దరు యువ స్నేహితులు ఒకే కారులో, జీవితంతో నిండిపోయి, కలలతో నిండిపోయి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ. కానీ విధి వేరే విధంగా ఆలోచించింది. ఎగ్జిట్ నంబర్ 12 దగ్గర అకస్మాత్తుగా వారి కారు ముందు నిలబడిన ఒక పెద్ద కంటైనర్ ట్రక్ ని అంత గట్టిగా ఢీకొట్టింది. టక్కర్ అంత భయంకరంగా ఉంది. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వైద్యులకు సహాయం చేసే అవకాశం కూడా దొరకలేదు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ప్రమాదం వేగంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కారణంగా జరిగింది. 2 విలువైన జీవితాలు ఒక్క క్షణంలో అంతమయ్యాయి. ఉస్మానియా హాస్పిటల్ మోర్చరీకి శవాలు తరలించబడ్డాయి. ఆ దృశ్యం చూసిన వారికి కన్నీళ్లు ఆగలేదు. ఒకవైపు తెలుగు ఇండస్ట్రీలో వారి సినిమాలు నడుస్తున్నాయి, అభిమానులు వారి పని గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు ఈ గుండె ఆగిపోయే వార్త వచ్చింది. కుటుంబం, స్నేహితులు, సహనటులు, దర్శకులు, నిర్మాతలు, పూర్తి ఇండస్ట్రీ సదమెలో ఉంది. నమ్మలేకపోతున్నారు వారు ఇక ఈ లోకంలో లేరని. భరత్ కాంత్ తన నటన ద్వారా అనేక హృదయాలను గెలుచుకున్నాడు. అతని చిరునవ్వు, అతని నటన, అతని కష్టపడే తత్వం అన్నీ మనసులో నిలిచిపోతాయి. జీవితం ఎంత అనిశ్చితమైనది, ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయి. ఈరోజు ఉన్నవాడు రేపు లేకపోవచ్చు. అందుకే జీవితాన్ని విలువైనదిగా భావించండి. మీ ప్రియమైన వారితో సమయం గడపండి. భరత్ కాంత్ మరియు సాయి త్రీలాక్ ఆత్మలకు శాంతి కలగాలి. వారా